మెట్రోపై తెలంగాణ శాసనసభలో రచ్చ జరిగింది. ఎల్ఎన్టీ మెట్రోను స్వాధీనం చేసుకుంటున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. మెట్రో ఫేజ్ 1 ప్రైవేట్ నిర్వహణలో ఉందని చెప్పారు. ఇప్పుడు ఎల్ఎన్టీ నుంచి మెట్రో ఫేజ్ 1 ను హెచ్ఎంఆర్ఎల్ ద్వారా వెనక్కి తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రతిపాదనను కేంద్రానికి పంపామని చెప్పారు. అయితే మెట్రో స్వాధీనంపై తీర్మానం ఎలా చేస్తారని మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చించకుండా తీర్మానాన్ని ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్షం అభిప్రాయం తీసుకోకుండా బిల్లు పాస్ అయిందని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. ఇది ఏకగ్రీవం కాదు, ఏకపక్షమంటూ నిరసన వ్యక్తం చేశారు. మెట్రో విస్తరణకు ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితిని ఫేజ్ 1 మెట్రో ప్రైవేట్ నిర్వహణలో ఉండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఫేజ్ 2 ఏ అండ్ బి ప్రభుత్వ ప్రాజెక్టుగా చేపట్టేందుకు ఎదురవుతున్న సాంకేతిక చట్టపరమైన నిర్వహణ సమస్యల్ని దృష్టిలోకి తీసుకోవడం జరిగింది. మెట్రో విస్తరణ జరగాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి విస్తరించాలి. విస్తరణకు అవసరమైన విధి విధానాలను కార్యాచరణను ముందుకు తీసుకువెళ్ళాలి అని అంటే ఫేజ్ 1ని ఎల్ఎన్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. అందుకోసం ఈరోజు మెట్రో 1ని ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వము స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన తీర్మానాన్ని ఈరోజు సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. స్పీకర్ సార్ ఒక రిజల్యూషన్ ను ఏకగ్రీవంగా పాస్ చేయాలంటే మా అభిప్రాయమే తీసుకోకుండా మీరే ఏకగ్రీవంగా ఎట్లా పాస్ చేసుకుంటారు సార్? సభ్యులు అంగీకరించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎట్లా చెప్తారు సార్? సార్ దిస్ ఈజ్ నాట్ ద వే ఆఫ్ పాసింగ్ ద రిజల్యూషన్ సార్. ఇది శాసనసభ నడిపేటువంటి వ్యవహారం కాదు, ఇది పద్ధతి అంతకంటే కాదు సార్. శాసనసభ స్టేట్మెంట్ ఇవ్వడం మీ రైట్ సార్, స్టేట్మెంట్ మీద డిస్కషన్ లేదు.